పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా అనేక సమస్యలు వస్తున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే మొబైల్ నెట్ బ్యాంకింగ్ పైన కేంద్రం ఒక 5 ముఖ్యమంత్రులతోటి కమిటీ వేసి దానికి సారథ్యం వహించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నియమించినట్లుగా ఇవాళ పత్రికలన్నింటిలో కూడా వార్తలు వచ్చినాయి. మొబైల్ నెట్ బ్యాంకింగ్ పైన ముఖ్యమంత్రుల కమిటీకి చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహించడం అంటే దొంగ చేతికి తాళాలు అప్పచెప్పినట్లే. ఎందుకంటే ఈ రోజున నిన్న సమావేశం పెట్టి బ్యాంకర్ల మీద చిందులు తొక్కినటువంటి వైనాన్ని మనం చూసాం. ఇవాళ ఆర్బీఐ అనేటటువంటిది నోట్లు ముద్రించడం లేదు, రాష్ట్రాలకు నోట్లు రావడం లేదు డబ్బులు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి అయితే దేశంలో ఉన్నటువంటి అన్ని సెక్యూరిటీ ప్రెస్ల్లో అహోరాత్రాలు పనిచేసినా కూడా 6 నెలల లోపు ప్రజలకు సరిపడినంత డబ్బులు సప్లై చేయలేము అనేటటువంటిది ఆర్బీఐయే చెప్తున్నటువంటి నేపథ్యంలో నిన్న బ్యాంకర్ల సమావేశం పెట్టి వాళ్ళ మీద చిందులేసినట్లు, వాళ్ళు ఏదో సహకరించినట్లు, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఈరోజు పత్రికల్లో కథనాలు వచ్చినాయి. తన పరిపాలన బాగలేకపోతే ఉద్యోగుల మీద, అధికారుల మీద బాబుగారు సీరియస్ అనే వార్తలు ఆయన అనడం, దానికి తగ్గట్లుగా ఎల్లో మీడియా రావడం అనేటటువంటిది రాష్ట్రానికి అలవాటు పడిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగుల వంతు, ఉద్యోగులు ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి బ్యాంకర్లు అనేటటువంటి వాళ్ళదే మొత్తం కూడా నేరం పాపం అనేటటువంటి విధంగా నిన్న మాట్లాడినటువంటి తీరు చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సారథ్యం ఇచ్చిందో ఈ రోజున అర్థమవుతోంది. తప్పు ఒకళ్ళది, బాధ్యుల్ని మరొకళ్ళు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు అందవేసిన చెయ్యి గనుకనే ఈ సారథ్యం వహించడానికి ఆయనకి ఎందుకు అప్పచెప్పారనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆలోచించాల్సినటువంటి విషయం ఆసన్నమైంది. 5,000, 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేయమని చెప్పి లేఖ రాసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే 500, అదే 1000 రూపాయలని బ్యాగుల్లో సర్ది ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలని కొనడానికి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల చొప్పున కొనడానికి ఆయనే స్వయంగా బ్యాగులు ఇచ్చి పంపించినటువంటి వైను, ఆడియో వీడియో టేపుల సాక్ష్యం ఇదంతా కూడా ప్రజల ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు 500, 1000 రూపాయలు రద్దు చేయాలి అని చెప్పి చాలా ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేటటువంటి టైప్లో లేఖలు రాయగలరు ఆయన. అందుకనే అంతటి సమర్థుడు కనుకనే, అంతటి గటికుడు కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ సారథ్యం అప్పచెప్పిందా అనేటటువంటిది ఈ రోజున అనుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయం మంచిది, బ్యాంకర్లే సరిగా పనిచేయడం లేదు అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈ 20 రోజులుగా రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజల కష్టాల మీద, అసలు సామాన్య జనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటిది ఒక్క ముక్క కూడా ప్రధానమంత్రికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేఖ రాయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సారథ్యం వహించేది దేనికి? మొబైల్ బ్యాంకింగు లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్కు సంబంధించినటువంటిది సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈయన పెట్టారు. ఈయన సారథ్యం వహిస్తున్నారో లేదో అనేటటువంటిది అది రూఢి అయిందో లేదో మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. డోక్రా మహిళలు, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ బ్యాంకింగ్ని, మొబైల్ బ్యాంకింగ్ని ఉపయోగించుకోవాలని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాక్టికల్గా ఎదురవుతున్నటువంటి సమస్య మీద మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం, అస్తవ్యస్తం అవుతున్నటువంటి పరిస్థితుల మీద దీన్ని చక్కదిద్దడానికి ఒక దశల వారీగా ఏం చేయాలనేటటువంటిది కేంద్ర ప్రభుత్వానికి కనీసం విజ్ఞప్తి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన సారథ్యం వహిస్తున్నాడు కమిటీకి మాత్రం మొత్తం కూడా గ్రామాలన్నింటినీ ఎత్తేసి మొత్తం మొబైల్ బ్యాంకింగ్కి అలవాటు చేసేటటువంటి ఒక జంప్లోనే, ఒక స్టెప్లోనే మొత్తం కూడా చక్కదిద్దేటటువంటి పరిస్థితి ఉన్నట్లుగా ఆయన ఈరోజు స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలు పెడుతున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ 2.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత 2 మాటలు మీకు సూట్ కేసు, లోకేషు అనేటటువంటి దాని మీద నడిచారు. మీరు ముఖ్యమంత్రి అయినటువంటి 1995 నుంచి కూడా నల్లధనాన్ని మీరు విదేశాలకి బినామీల పేర్లతో తరలించారని, అక్కడ అనేక వ్యాపార సముదాయాలు, అదేవిధంగా హోటళ్లు నిర్మించారనేటటువంటిది ఈ రోజున అనేక కథనాలు ఉన్నాయి ప్రచారంలో. దీని మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది.
అదేవిధంగా ఈ పెద్ద నోట్లు రద్దు అనేటటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన వస్తుందని తెలిసిన కనుకనే మీరు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని లేఖ రాశారనేటటువంటిది ఒక విషయం అయితే, మీకు లీక్ అనేది అందింది అనేటటువంటిది దీనికి ఆధారం ఒకటైతే, మరొకటి మీ హెరిటేజ్కి సంబంధించినటువంటి దాన్ని ఫ్యూచర్ గ్రూప్కి వాటాలను అమ్మేసినటువంటి పరిస్థితి. ఈ 2 ఉదాహరణలు చూసినప్పుడు మీ మీద విచారణ జరగాల్సినటువంటి సందర్భంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఒక కమిటీకి సారథ్యం వహించడము అని అంటే ఇది ఏ రకమైనటువంటి న్యాయమో ప్రజలు కూడా గమనిస్తున్నారనేటటువంటిది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజున మీరు 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలని చెప్తూ అదే 500, 1000 రూపాయల నోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోవడానికి ప్రయత్నం చేశారు. మరో పక్కన రాజధానికి సంబంధించినటువంటి దాంతో మీ మనుషులతోటి, మీ బినామీలతోటి అక్కడ రాజధాని భూములను కొనిపించి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినటువంటి పరిస్థితిలో మీ అవినీతి మీద, మీ ఈ రాజధాని కుంభకోణాల మీద అనేక విచారణ జరగాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ 2.5 ఏళ్లలో ఉన్నాయి. ఆ తర్వాత మీరు 9 ఏళ్ల ముఖ్యమంత్రి హయాంలో చేసినటువంటివి ఉన్నాయి. అసలు విదేశాల్లో మీరు నల్లధనం ఎలా తరలించారనేటటువంటి దాని మీద విచారణ జరగాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇంత భాగవతం మీ వెనుక ఉండగా మీరు అసలు రాజకీయాల్లో మీ అంత శ్రీమంతుడు, మీ అంత నల్లధనం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరనేటటువంటిది ఈ రోజున ఒక నేర సామ్రాజ్యంగా మీ పరిస్థితి ఉంది అనేటటువంటిది అనేక విషయాలు ఉన్న తర్వాత వాటి గుట్టు విప్పకుండా, వాటిపైన విచారణలు జరగకుండా మీరు ముఖ్యమంత్రుల కమిటీకి సారథ్యం వహించడం అంటే ఇది దొంగ చేతికి తాళాలు అప్పచెప్పడం కాక మరేమిటి? మరొక నలుగురు ముఖ్యమంత్రుల్ని మీరు టచ్లో ఉండి మరొక 4 రాష్ట్రాలకి మీ నేర సామ్రాజ్యం విస్తరించడం తప్ప ఈ కమిటీ వల్ల జరిగేదేంటి? సామాన్య ప్రజల తరపున ఇవాళ ఒక్క మాట కూడా, ఒక్క గొంతు కూడా మీరు వినిపించలేదు. ఏపీ ప్రజల్లో, గ్రామాలలో ఏం జరుగుతోంది, మొత్తం కూడా ఈ రోజున ఆర్థికంగా ఎంత చితికిపోతున్నాము అనేటటువంటిది మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయలేదు ఇప్పటిదాకా. తెలియజేయకపోగా సమస్యలన్నింటినీ పక్కన పెట్టి బ్యాంకర్లకు తప్పని మాట్లాడుతున్నారు. ఆర్బీఐని అడగరు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడగరు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయరు, కనీసం వెళ్ళి కలవరు. అదేవిధంగా మా పరిస్థితి ఇది, మా ప్రజల కష్టాలు ఇవి అనేటటువంటిది ఎక్కడా కూడా ప్రెస్ మీట్లో మాట్లాడరు. కానీ ఇక్కడ బ్యాంకర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు, అధికారుల మీద, ఉద్యోగుల మీద బలిపశువులను చేస్తారు. అడగాల్సిన చోట అడగరు, నిలదీయాల్సిన చోట నిలదీయరు. కాబట్టే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీ చాకచక్యం తెలుసు కనుకనే బహుశా ఈ కమిటీకి తాను తప్పించుకోవడానికి, తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని సారథ్యం వహించేటట్టు నిర్ణయం తీసుకుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఈ కమిటీకి సారథ్యం వహించడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారో, ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి పోలవరం అనేటటువంటి దాన్ని మేం చేపడతాము, కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి పని లేదు, మేం చూసుకుంటామని చెప్పి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారో, అదే రకంగా ఈ రోజున ఇవాళ ప్రజల కష్టాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఆటలన్నిటికీ కూడా ఈయన తందానా తానా అని అనడము, అదేవిధంగా తన ప్రయోజనాలు, తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఈ కమిటీని ఆయన ఉపయోగించుకుంటారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. వ్యవస్థల్ని సర్వనాశనం చేయడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా ఈ రోజున మొత్తం కూడా పోలవరానికి సంబంధించినటువంటి అంచనాలు పెంచుతున్నటువంటి ఇది చూస్తూ ఉంటే కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పెంచుతున్నటువంటి అంచనాలు చూసి కేంద్ర ప్రభుత్వం తలే దిమ్మ తిరుగుతోంది. అంత గట్టికుడు చంద్రబాబు నాయుడు గారు. కనుక ఈ కమిటీకి సారథ్యం వహించడం అంటే ఇక ఆయన ఎన్ని చిత్ర విచిత్రాలు చేస్తారో, బహుశా కేంద్ర ప్రభుత్వానికే ఈయన దగ్గులు నేర్పుతారో. కనుక ఈ రోజున ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం, ఇది సమంజసమైనటువంటి నిర్ణయం కాదు. ఈ ముఖ్యమంత్రుల సారథ్య కమిటీకి చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహించడం అనేటటువంటిది దేశాన్ని సర్వనాశనం చేసే వైపుకి నడిపించడం తప్ప మరొక ప్రయోజనం ఏమీ లేదనేటటువంటిది కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారి ప్లేస్లో ఇంకోటి సపోర్ట్ చేయడం సంగతి తర్వాత, మీరు ముఖ్యమంత్రుల కమిటీ అనేటటువంటిది వేస్తున్నప్పుడు అసలు ఎవరు ఇందులో చంద్రబాబు గారి మీద విచారణ జరగాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు గమనంలోకి తీసుకోకుండా ఆయన ఆడియో టేపులు, వీడియో టేపులు, రాజధానికి సంబంధించినటువంటి విషయాలు, పోలవరానికి సంబంధించినటువంటి విషయాలు, విదేశాల్లో నల్లధనం దాచినటువంటి విషయాలు, వీటన్నిటి మీద మీరు విచారణ చేయకుండా దొంగ చేతిని తీసుకొచ్చి తాళాలు అప్పచెప్పినట్లు ఈ సారథ్య కమిటీకి, ఈ కమిటీకి, ముఖ్యమంత్రుల కమిటీకి ఆయనకి ఎట్లా సారథ్యం అప్పచెప్తారండి కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఈరోజు గుడ్డిదా చెవిటిదా ఏమవుతుంది అనేది మాకు అర్థం కావడం లేదు.